హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. పిల్లలకి ఎంతో ఇష్టమైన పిజ్జా అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నానండి. చాలా తక్కువ టైంలో ఎగ్తో పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బాండిల్ పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో వచ్చేసి ఎగ్ని అయితే ఒక 4 ఎగ్స్ తీసుకొని ఉప్పు, పసుపొడి, మిరప్పొడి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పొటాటో అలాగే క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ కలుపుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో అయితే గార్నిష్ చేసేసుకోవాలి. టమాటా అలాగే క్యాప్సికమ్, ఆనియన్తో మనకు ఏం కావాలంటే అవి వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు. గార్నిష్ కోసం పిజ్జా అయితే ఎలా గార్నిష్ చేసుకుంటామో అలా అయితే మనం గార్నిష్ చేసేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత ఇందులో చీజ్ కూడా వేసుకోవాలి. పిజ్జా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఉడికిపోయింది. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసుకొని తినేయడమే. ఎమ్మీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఎగ్ పిజ్జా చాలా టేస్టీ అయితే చాలా